Hi, hello, welcome to Speed Filmy News. పెద్ది సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో భారీ ప్రాజెక్టుగా నిలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అద్భుత సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్స్పై ఈ చిత్రం నిర్మాణమవుతోంది. మేకర్స్ మొదట మార్చి 27న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇది రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా భావిస్తున్నారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో కొత్త డేట్ బజ్ మొదలైంది. మే 1 లేదా ఏప్రిల్ చివరి వరకు వాయిదా పడవచ్చని ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. షూటింగ్ పూర్తి సమీపంలో ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర కారణాల వల్ల ఆలస్యం అవుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ డేట్స్పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ సినిమా థియేటర్లలో భారీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అనిల్ రావిపూడి తెలుగు సినిమాలో సంక్రాంతి సీజన్కు సంబంధించి స్పెషల్ ఇమేజ్ కలిగిన దర్శకుడు. ఆయన చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి మరో సినిమా కన్ఫర్మ్ అయింది. కానీ ఈసారి హీరో ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్తో కాంబినేషన్ ఉండవచ్చని బలమైన టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు ఎస్వీసీ బ్యానర్స్పై ఈ ప్రాజెక్టు రావచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదైతే మెగా లెవెల్ ఎంటర్టైనర్ అవుతుందని అంచనా. అనిల్ రావిపూడి ఫాస్ట్ షూటింగ్ స్టైల్కు పేరుగాంచాడు. పవన్ కళ్యాణ్ స్కెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు కొత్త హీరోతో కూడా టాక్ ఉంది. అధికారిక ప్రకటన కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సీజన్ను షేక్ చేస్తుందని భావిస్తున్నారు. శంబాలా సినిమా ఆది సాయి కుమార్కు హిట్ అందించిన లేటెస్ట్ చిత్రం. డివోషనల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా క్రిస్మస్ రిలీజ్గా థియేటర్లలో విడుదలైంది. యుగంధర్ ముని దర్శకత్వం వహించగా అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించింది. స్వసికా విజయ్, మధునందన్, రవివర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాకు హైలైట్ అయింది. మహిధర్ రెడ్డి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు ఇప్పటికే అందుబాటులో ఉంది. రెగ్యులర్ యూజర్లకు నేటి నుంచి పూర్తిగా వీక్షణ అందుబాటులోకి వచ్చింది. హిందీలో కూడా విడుదలైంది. ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ పొందుతుందని అంచనా. ఆది ఫ్యాన్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది. టైసన్ నాయుడు సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో కీలక ప్రాజెక్ట్గా ఉంది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం 3 ఏళ్ల క్రితం షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ హైలైట్. 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. కానీ అఖండ 2 బాక్సాఫీస్ ఫలితాల వల్ల నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో పడ్డారని ప్రచారం. దీంతో ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది. ఇప్పటి వరకు సరైన అప్డేట్ లేదు. పండగల సీజన్లో కూడా ఎలాంటి ప్రకటన లేదు. బెల్లంకొండకు సోలో హిట్ అవసరమైన సమయంలో ఈ ఆలస్యం ఆందోళన కలిగిస్తోంది. ఈ సినిమా పూర్తవుతుందా లేదా థియేటర్లకు వస్తుందా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఫ్యాన్స్ అధికారిక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తోందని తాజా సమాచారం. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్తో సినిమా పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్తో సినిమా చేస్తారని టాక్. మరోవైపు రామ్ చరణ్, త్రివిక్రమ్ కలయిక కోసం మెగా అభిమానులు 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్లకు హిట్లిచ్చాడు. ఇప్పుడు చరణ్తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని టాక్. పవన్ కళ్యాణ్ తన బ్యానర్పై ఈ ప్రాజెక్టు నిర్మిస్తాడని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ 2 కాంబినేషన్స్ కూడా భారీ బడ్జెట్తో రావచ్చు. దీనిపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ఫ్యాన్స్ ఈ అవకాశాలపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
సంక్రాంతి సందడిలో విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి అద్భుత నటన, నయనతార ఆకర్షణ, అనిల్ రావిపూడి దర్శకత్వం, వెంకటేష్ కీలక పాత్ర, భీమ్స్ సంగీతం, సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లో భారీ హవా నెలకొంది. అనేక థియేటర్లు ఒక్కోటి ₹1 కోటి పైగా గ్రాస్ సాధించాయి. మొత్తం 20కి పైగా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లు ఈ మైలురాయిని చేరుకున్నాయి. 25కి పైగా టౌన్లలో కోటి గ్రాస్ దాటడం విశేషం. ఈ సినిమా త్వరగా భారీ వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ వారాంతంలో కూడా ఇదే ఆధిపత్యం కొనసాగనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ షేర్ సాధిస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది. చిరంజీవి కెరీర్లో అత్యధిక వసూళ్ల చిత్రాల్లో ఇది ముందంజలో నిలిచింది. ధురంధర్ సీక్వెల్ ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్తో నిండి ఉంది. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ మళ్లీ రిటర్న్ ఇస్తున్న ఈ చిత్రం మార్చిలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న షాకింగ్ రూమర్ ప్రకారం యూరీ సినిమాలోని ఆర్మీ ఆఫీసర్ రోల్లో విక్కీ కౌశల్ ధురంధర్ 2లో క్యామియోగా కనిపించనున్నారట. ఆదిత్యధర్ దర్శకత్వంలో యూరీ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈ లింక్ సినిమాకు భారీ ఎమోషనల్ కనెక్ట్ తెస్తుందని అంటున్నారు. ఇది నిజమైతే నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని ఆపడం దాదాపు అసాధ్యమనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రూమర్పై అధికారిక కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. కొన్ని సోర్సెస్ దీన్ని ఖండిస్తున్నాయి. కాబట్టి అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్యామియో నిజమైతే సినిమాకు మరింత హైప్ రావడం ఖాయం. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రంగా స్వయంభూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దర్శకుడు భరత్ కృషామాచారి గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బాకీ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి 13న ఫిక్స్ చేసిన రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశముందని సినీ వర్గాల్లో బలంగా మాట్లాడుకుంటున్నారు. మేకర్స్ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మార్చ్ లేదా ఏప్రిల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రవి బస్రూర్ సంగీతం, పిక్సెల్ స్టూడియోస్ నిర్మాణంలో ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. ఈ డెవలప్మెంట్తో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ గత ఏడాది వరుస విజయాలతో దూసుకుపోయారు. 2025లో ఆయన నుంచి విడుదల కానున్న 3 చిత్రాల్లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అత్యంత ఆసక్తికరమైనది. స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే భారీ హైప్ సృష్టించింది. గతంలో డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఆలస్యమైంది. అప్పటి నుంచి అభిమానులు ఈ మూవీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా ఫిల్మ్ సర్కిల్లో లీక్ అయిన సమాచారం ప్రకారం మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి నెల చివరి వారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చిలో ఇప్పటికే పలు పెద్ద చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉంటుంది. అయినప్పటికీ కథ, కంటెంట్పై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రదీప్కి కృతి శెట్టి జతకాగా 7 స్క్రీన్స్ రౌడీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రదీప్ ఫ్యాన్స్కు ఇది సంతోషకరమైన అప్డేట్గా మారనుంది. ధురంధర్ వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్. రణ్వీర్ సింగ్ రా ఏజెంట్ పాత్రలో అద్భుత నటనతో మెప్పించారు. అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. 1,300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 45 రోజులు గడిచినా థియేటర్లలో మంచి స్పందన కొనసాగుతోంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ భారీ ధరకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా అప్డేట్ ప్రకారం జనవరి 30 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్ను ఆస్వాదించాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశమనే చెప్పాలి. సో చూశారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహామాక్స్.